మా జీవితాలు బాగుపడతాయని ఇవాళ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయడంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒకరోజు జిఎస్టిపి మీరు చూసుకుంటే మన జిఎస్డిపి దగ్గర ఈసారి 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు వస్తుంది. ఒకరోజు జిఎస్టిపి తగ్గితే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ పోతే ఎంత పోతుందో అర్థం చేసుకోవాలి. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ఇంకా మేము కేంద్రంతో పోరాడేది లాలోచిపడి అక్కడ మాత్రం పోరాడకుండా ఇక్కడ మేము పోరాడతామని ఇంకా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టడం ఏమాత్రం సబబు? ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, దౌర్భాగ్యం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా పోరాటం చేయవలసిన అవసరం రావడం, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో పోరాటం చేయవలసిన పరిస్థితులు రావడం, ఈ బంద్ను అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ శాయశక్తులా కృషి చేయడం, కేంద్ర ప్రభుత్వంతో పోరాటంతో పాటు మన కర్మ ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా పోరాటం చేయడం. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడా, ఏపీ ఎంపీలో ఆందోళన అర్థం చేసుకున్నాం, ఆందోళన విరమించాలని విజ్ఞప్తి. ఈ హామీ ఇచ్చిన వీళ్ళు ఎక్కడున్నారు? ఒక్క ఎంపీ లేడు. అంటే నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా? ఇక్కడేం చేశారు మీరు? బంధకాలు ఇచ్చారు. ఈ బంధకాల వల్ల లాభం ఏంటి? నేను ఆ మాటే చెప్పాను. మనం చేయవలసింది ఢిల్లీలో కానీ ఇక్కడ కాదు. ప్రత్యేక హోదా వల్ల అన్ని జరిగిపోతాయా అని చెప్పి నీరు గార్చిన వ్యక్తి మళ్ళీ ఎప్పుడైతే తన మీద ఒత్తిడి వచ్చిందో అప్పుడు మొన్నన్నా కనీసం ప్లేట్ మార్చి ప్రత్యేక హోదా అవసరము అన్న మాట తన నోట్లో నుంచి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. కనీసం జ్ఞానోదయం అయింది ఈ వ్యక్తికి అని చెప్పి. కానీ అది ఎంత డ్రామా అంటే, ఆ డ్రామాలు చూసినప్పుడే ఇటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునేదానికి కూడా బాధ అనిపించింది. అయితే సమస్యలు లేవని నేను చెప్పడం లేదు. అదే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా డబ్బులు వచ్చుంటే నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేది. ఇంకా అయినా కూడా ఇన్ని ఇబ్బందుల్లో ఏ విధంగా రన్ చేయాలో చేస్తూనే కేంద్రం పైన కూడా ఎప్పటికప్పుడు నేను వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడాల్సిన అవసరం లేదు. కనీసం నాకైతే ఒకసారి బాధ వేస్తుంది వీళ్ళు మాట్లాడే మాటలు. చంద్రబాబు నాయుడు గారు గన దేశ స్వాతంత్ర్యం సమరం జరుగుతున్నప్పుడు గన పుట్టి ఉంటే మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు స్వాతంత్రం ఇస్తే అప్పుడే తీసుకుందామని అనేవాడు. లేకుంటే స్వాతంత్ర్యమైన సంజీవిని అని అనేవాడు. అంతేకాదు, స్వాతంత్రం వల్ల మనకి ఏమొస్తుంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు కన్నా ఉండింటే అనేవాడే. అంటే ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడితే చలామణి అవుతుంది, ప్రజలు నమ్మతారనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. పోనీ ఆ మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం మోడీ గారు ముందర కనీసం ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకొస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తే కనీసం నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగిన దాఖలాలు లేవు. ఎందుకు భయపడతానండి? కేసులుండే వ్యక్తికి భయం లేదంట. సిబిఐ ఈడీ కేసులు ఎవ్రీడే ఒకరి మీద ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి పైన ఎక్కడన్నా ఎంక్వైరీ చేసిన సంఘటనలు ఉన్నాయండి దేశ చరిత్రలో?